హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం మెజారిటీ ఎలిమెంట్ అనే లీడ్ కోడ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక అరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సే నమ్స్. సో ఈ అరేని మనం లిస్ట్ ఫార్మాట్లో తీసుకుంటాము. ఆ నమ్స్ మనం ఏం చేయాలంటే, సో క్వశ్చన్ ఏంటంటే మనకి దాని లోపల ఉన్న ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ మోర్ దాన్ n/2 టైమ్స్ రిపీట్ అవుద్ది. సో ఆ ఒక్క ఎలిమెంట్ మనం ఆ ఒక్క ఎలిమెంట్ మనం కనిపెట్టి రిటర్న్ చేయాలి. సో ఆ ఎలిమెంట్ అనేది పక్కా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ 3, 2, 3 తీసుకోండి. సో ఇప్పుడు 3 అనే ఎలిమెంట్ 2 టైమ్స్ వచ్చింది. సో దీని యొక్క లెంత్ ఎంత? 3. సో 3/2 ఎంత? 3/2 ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 కంటే ఎక్కువ సార్లు వచ్చిన ఎలిమెంట్, అంటే 1 అపియరెన్స్ కంటే ఎక్కువ సార్లు వచ్చిన ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలి. సో 2 అనేది 1 టైమే వచ్చింది. 3 అనేది 1 కంటే ఎక్కువ సార్లు, అంటే 2 టైమ్స్ వచ్చింది. సో 3ని రిటర్న్ చేయాలి. సో అది మనం రిటర్న్ చేసాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే 2, 2, 1, 1, 1, 2, 2. సో ఇప్పుడు 2 అనే ఎలిమెంట్ 4 టైమ్స్ వచ్చింది, అండ్ 3 అనే ఎలిమెంట్ 3 టైమ్స్ 1 అనే ఎలిమెంట్ 3 టైమ్స్ వచ్చింది. ఓకే, అండ్ దీని యొక్క లెంత్ ఎంత? దీని యొక్క లెంత్ వచ్చేసి 7. సో 7/2 ఎంత? 3. సో 3 కంటే ఎక్కువ సార్లు వచ్చిన ఎలిమెంట్ ఏది? 2. సో ఆ ఒక్క ఎలిమెంట్ మనం రిటర్న్ చేసాం. సో దీంట్లో ఒక పాయింట్ మనం ఏమైతే అబ్జర్వ్ చేయాలంటే, ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది పక్కా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఒక్క ఎలిమెంట్ అయితే పక్కా ఉంటుంది, వేర్ ఆ ఎలిమెంట్ యొక్క అకరెన్స్ అనేది n/2 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు వచ్చింది. అదైతే పక్కా ఉండిద్ది. సో అలానే టెస్ట్ కేసెస్ అనేవి డిజైన్ చేయబడి ఉంటాయి లోపల. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఒక అప్రోచ్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ని మనం సింపుల్గా డిక్షనరీ వాడి, పైథాన్లో డిక్షనరీ వాడి మనం సింపుల్గా సాల్వ్ చేస్తాం దీన్ని. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? ఇనిషియల్గా ఒక డిక్షనరీ తీసుకుంటాం. సో దాని పేరు ఫ్రీక్వెన్సీ అనుకోండి. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఎంటీ. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ వాడి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐటరేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐటరేట్ చేసుకుంటూ వెళ్తూ కౌంట్ ఆఫ్ అకరెన్సెస్ అనేవి తీసుకుంటూ వెళ్తాం. అంటే 1 ఎన్నిసార్లు వచ్చింది, 2 ఎన్నిసార్లు వచ్చింది, 3 ఎన్నిసార్లు వచ్చింది, 5 ఎన్నిసార్లు వచ్చింది, ఇలా కౌంట్ అనేది చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఎట్ ద మూమెంట్ ఎప్పుడైతే మనకి n/2 కంటే ఎక్కువ అకరెన్స్ వచ్చింది అనుకోండి ఆ ఎరేలో, సో ఆ ఒక్క ఎలిమెంట్ని మనం రిటర్న్ చేసేస్తాం. సో మనం ఏం చేస్తాం? ఇనిషియల్గా ఫర్ లూప్ వాడి ఇప్పుడు దీంట్లో n/2 ఏంటి? ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే n/2 అంటే ఎంత? 3. సో 3 కంటే ఎక్కువ, 3 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు వచ్చిన ఎలిమెంట్ ఏది? 2. అది మనకి తెలుసు, కంప్యూటర్కి తెలియదు కదా. మనం కోడ్ ఎలా ఇస్తాం? ఇప్పుడు ఇనిషియల్గా ఫస్ట్ ఫర్ లూప్ వాడి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఐటరేట్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఫస్ట్ 1 ఒక కౌంట్ ఎంత? 1 ఒక కౌంట్ 0. సో దాన్ని మనం 1 చేస్తాం, ఎందుకంటే 1 టైం వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 2 ఒక కౌంట్ 1, ఇప్పుడు వచ్చింది కాబట్టి 2 ఒక కౌంట్ 1. దెన్ 3 ఒక కౌంట్ 1, 3 ఒక కౌంట్ 1. అండ్ దెన్ అగైన్ 2 వచ్చింది. సో 2 ఒక కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. 2 1 టైం వచ్చింది కాబట్టి దీన్ని ఇంక్రిమెంట్ చేస్తే 2 అవుతుంది. అండ్ దెన్ 2 అగైన్ 3 అయింది. సో 2 ఒక కౌంట్ 3 అవుతుంది, అంటే 3 టైమ్స్ వచ్చింది. 2 ఒక కౌంట్ మళ్ళీ 4 వచ్చింది. సో ఈ మూమెంట్లో మనం ఇప్పుడు మనకి 2 అనే నెంబర్ n/2 కంటే ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ సార్లు అకర్ అయింది మనకి. సో ఈ యొక్క మూమెంట్లో మనం లూప్ని అయితే స్టాప్ చేసి రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ చేస్తే లూప్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఒక ఎలిమెంట్ ఆల్రెడీ n/2 కంటే ఎక్కువ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? సో ఇంకే ఎలిమెంట్ అట్లా n/2 కంటే ఎక్కువ సార్లు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు 3, 2, 3 ఉంది. ఇప్పుడు 3 అనే ఎలిమెంట్ 2 టైమ్స్ వచ్చిందంటే ఇంకే ఎలిమెంట్ 2 టైమ్స్ రావడానికి పాసిబుల్ లేదు. ఎందుకంటే లెంత్ ఆఫ్ అరే 3. సో లెంత్ ఆఫ్ అరే వచ్చేసి 3 అండ్ లెంత్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ దిస్ 2. సో ఇప్పుడు 3 and 2 అర్థమైందా? సో ఓన్లీ ఒక్కసారే ఒక్క ఎలిమెంట్ వల్లే అది పాసిబుల్. ఆ ఎలిమెంట్ ఏదో మనం కనుక్కున్నామంటే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్ వల్ల అది పాసిబుల్ అవ్వదు. సో అక్కడితో మనం రిటర్న్ చేసేసి ఫర్ లూప్ని అయితే స్టాప్ చేస్తాం. ఇప్పుడు దీనికి మనం కోడ్ రాద్దాం. సో మనం ఇనిషియల్గా ఏం చేస్తాం? ఒక ఎంటీ డిక్షనరీ తీసుకున్నాం, డిక్ట్ ఆఫ్. ఓకే, అండ్ ఫర్ లూప్తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐటరేట్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, లేకపోతే డైరెక్ట్ ఇండెక్స్ అవసరం లేదు, ఫర్ నమ్ ఇన్ నమ్స్. ఓకే, ఇఫ్ ఒకవేళ ఆల్రెడీ ఆ ఒక్క నెంబర్ అనేది డిక్షనరీలో ప్రెజెంట్ అయి ఉంటే దెన్ మనం ఏం చేస్తాం? ఇఫ్ నమ్ ఇన్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఆ ఒక ఎలిమెంట్ యొక్క కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ నమ్
ప్లస్ ఈక్వల్ టు 1. ఎల్స్ మనం దానికి అది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి దానికి ఇనిషియల్గా 1తో అసైన్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇంకా మనం కండిషన్ ఏమనుకున్నాం, ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ అంటే నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ, నెంబర్ యొక్క అకరెన్స్ ఎప్పుడన్నా n/2 కంటే గ్రేటర్ అయింది అనుకోండి, ఆ నెంబర్ని మనం రిటర్న్ చేసేస్తాం. సో ఆ నెంబర్ని రిటర్న్ చేస్తే ఫర్ లూప్ ఆగిపోతుంది, మనకు కావాల్సిన నెంబర్ కూడా మనకు దొరికేస్తుంది. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే దొరికిపోతుంది అనమాట. సో అప్పుడు కండిషన్ ఏంటి, ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ నమ్ ఈస్ గ్రేటర్ దెన్ లెన్ ఆఫ్ నమ్స్ బై 2, మనకు కావాల్సింది ఫ్లోర్ డివిజన్. ఓకే, దెన్ రిటర్న్ నమ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం కేసెస్ అయితే యాక్సెప్ట్ అయ్యాయి. సో దీనికి మనకి 3 అనేది వచ్చింది మెజారిటీ ఎలిమెంట్, అండ్ దీనికి మనకి 2 అనేది వచ్చింది మెజారిటీ ఎలిమెంట్ అవుట్పుట్. సో సబ్మిట్ చేసి చూద్దాం. అండ్ సొల్యూషన్ అయితే యాక్సెప్ట్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో కలుసుకుందాం.